ఎప్పటికైనా సరే. అది మా వల్ల ఎంత వద్దో అంతవరకు నేను ఎఫర్ట్స్ పెడతా ఉంటాను. సో కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోవాలండి. సో ఇప్పటికీ నేను సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ప్రతిరోజు సక్సెస్ని ఎంజాయ్ చేయడం ఒక హాబీగా పెట్టుకున్నాను. ఎవరిదైనా స్టూడెంట్ అంటే డెఫినెట్గా అది నా సక్సెస్ కింద ఫీల్ అవుతాను నేను. కాబట్టి సక్సెస్ ఒక జర్నీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు ఒక జర్నీ లాగా ఉండాలని కోరుకుంటాను నేను. మార్నింగ్ లేస్తే ఏ సక్సెస్ నాకు రావాలని కోరుకుంటాను. అంత హార్డ్ వర్క్గా అంత డెడికేటివ్గా పనిచేస్తాను. ఎట్ ది సేమ్ టైం అంత టైంని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మరి మా రిస్కులు మాకున్నాయి. ఎట్ ది సేమ్ టైం మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ సో ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళందరినీ చూసుకోవడం, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని బాగు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి మాకు. అయినప్పటికీ కూడా కేర్ చేస్తూ నైట్ పూటలు కూడా ఉంటూ ఒక పక్క నుంచి ఫ్యామిలీ చూసుకుంటూ, ఓ పక్క నుంచి జాబ్ చూసుకుంటూ, ఓ పక్క నుంచి ఇన్స్టిట్యూషన్లు మేనేజ్ చేసుకుంటూ, ఇంతమంది రోజుకి 250 మందిని స్టూడెంట్స్ని మేనేజ్ చేసుకుంటూ మరి నడుపుతున్నాం. సో ఎంఎం కూడా చెప్పేస్తున్నాను ఆఖరికి. సో నాకు రాని మోడల్ అంటే లేదు. ప్రతి మోడ్యూల్లోనూ నాకు తెలుసు. ప్రతి మోడ్యూల్లోనూ వర్క్ చేశాను. సో ట్రెజరీ మోడ్యూల్లో పనిచేస్తున్నా. ఇప్పుడు అంతకుముందు పిఎస్ ప్రాజెక్ట్ సిస్టంలో పనిచేసా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీటి మీద పనిచేసాం మనం. కాబట్టి సో ఓవరాల్గా మాకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ ఇంటిగ్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. కాబట్టి ఆ మోడ్యూల్ ఏముంది, ఈ మోడ్యూల్ ఏముంది, అది ఓవరాల్గా టచ్అప్ అనేది జరిగిపోతుంది. మనకు తెలియకుండానే లెర్నింగ్ వచ్చేస్తుంది రియల్ టైంలో. అదే అంటున్నా, రియల్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రియల్ టైంలో ఆ ఇంటిగ్రేషన్స్ మూలంగా అనేకమైన మోడ్యూల్తో లింకప్ అవ్వడం, లీడ్గా తీసుకోవడం, అండ్ వర్క్ చేయటం, కమ్యూనికేషన్ చేయటం, అదర్ టీమ్స్తో మాట్లాడటం, ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేయటం, ఇవన్నీ ఎక్స్పర్టైజ్ మీకు తెలియకుండానే వచ్చేస్తాయి. అందుకే నేను ఏం చెప్తాను, రియల్ టైంలో గెయిన్ చేసే నాలెడ్జే రియల్ టైం అని ఎప్పుడు మొత్తుకునేది ఇదే. సో ఎంత త్వరగా మీరు జాబ్లోకి వెళ్తే అంత త్వరగా మీకు రియల్ టైంని ఎక్వైర్ చేస్తారు. మన స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మన దగ్గర ఏమైతే చెప్పామో చాలా ఎక్కువ. ఓకే, స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ దోస్ మెటీరియల్స్ అండ్ వీడియోస్ ఫర్ ది ఇంటర్వ్యూ పర్పస్. ఈవెన్ నేను ఒక జాబ్కి వెళ్ళాలన్నా సరే అవే మెటీరియల్ అవే వీడియోస్ ఫాలో అవుతాను నేను. దట్స్ ఇట్. ఎందుకు రాదు? ఎందుకంటే జాబ్లో పని చేశాను కాబట్టి ఆ ఫ్లో తెలుస్తుంది, ఆ లింకేజ్ తెలుస్తుంది, ఆ ఇంటర్ఫేసెస్ గురించి తెలుస్తుంది, కొత్త పాయింట్స్ గురించి తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో ప్రిపేర్ అయ్యారు, ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో చాలా ఇంపార్టెంట్. ఏమేమి కాన్ఫిగరేషన్స్ వచ్చు, మీ అందరికి కాన్ఫిగరేషన్స్ వచ్చు, మీ అందరికీ టెస్టింగ్ చేయడం వచ్చు, యూనిట్ టెస్టింగ్ వచ్చు. చేయాల్సింది ఏంటి, రాని ఏరియాస్ మీద కూర్చోండి. ఫారిన్ కరెన్సీ ఇవాల్యుయేషన్ ఉంది, ఎలా చేస్తారు, ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి, ఓకే ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే. సో ఇట్లా ఒక్కొక్క దాని మీద ఒక రోజు కూర్చోండి, నష్టం ఏముంది. ప్రతిదీ కూడా మనకి ఏ కైండ్ ఆఫ్ ఎన్ని కూడా మన గూగుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్ని మొత్తం అన్ని సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, సో జాబ్ కోసం తప్పించాలి. జాబ్ కోసం ఎవరైతే తప్పిస్తారో వాళ్ళకి జాబ్ వస్తుందండి, నో డౌట్. జాబ్ కోసం తప్పించాలి, లోపల నుంచి ఆ ఈగర్నెస్ మీలో పుట్టాలి. అంతేగాని ఊరికే పైన వచ్చి పైన వెళ్ళిపోయి పని చేసుకొని నాకు జాబ్ రాలేదు, ఆ తర్వాత మనం బ్లేమ్ చేస్తే వాట్ ఈస్ ద యూస్? నువ్వే నష్టపోతావు. సో జాబ్ కోసం తప్పించాలి అంటే దానికోసం నువ్వు నైట్ నీకు నిద్ర కూడా పడకూడదు, ఆ రేంజ్లో నువ్వు దాని మీద కూర్చోవాలి. పొద్దున్న ఇంకా ఇష్యూ రిసాల్వ్ కాలేదని మైండ్లో తిరగాలి నీకు. ఆ తిరిగే ఎప్పుడైతే తిరుగుతుందో డెఫినెట్గా నీకు జాబ్ వస్తుంది. ఏదైనా చేసి నువ్వు జాబ్ సంపాదిస్తే నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. జాబ్లో కావాల్సిన మార్కెట్ లేవు సార్, నువ్వు ఆ మాట మాట్లాడవు, ఎతికేస్తావు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎతుకుతావు. ఒక 50 మంది నుంచి 60 మందికి లింక్డ్ఇన్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి షేర్ చేస్తావు. నీ ప్రొఫైల్స్ 100 రిక్రూటర్స్ పంపిస్తావు నీకు జాబ్ కావాలి అంటే. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఎక్వైర్ చేయాలి మీరు, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ని పట్టుకోవాలి మీరు. అది వాడికి జాబ్ కాదు, ఆ కష్టపడిన దానికి 5 మనీ వస్తుంది వాడికి రానున్న రోజుల్లో. నువ్వు ఎక్కడ ఎంతైతే పెట్టావో ఆ కష్టానికి 5 రెట్లు మనీ వస్తుంది FICO జాబ్లో. ప్రతి జాబ్లోనూ ఏంటంటే ప్రతి కంపెనీకి మారేది కొద్దీ మీకు 40% 50% ఎవడో నీకు నువ్వు అడగాల్సిన అవసరం లేదు నాకు ఇంత హైక్ కావాలని చెప్పి. ఆటోమేటిక్గా కంపెనీ మారితేనే 40% 50% 60% హైక్లు వస్తాయి. అంత హైక్ని నువ్వు పొందాలి, అంత హైక్ని నువ్వు చెయ్యాలి. కాబట్టి ఇది మా సైడ్ నుంచి మేము ఎప్పుడు చెప్పేది, కోరుకునేది ఒకటే. సో మిమ్మల్ని బ్లేమ్ చేసో లేకపోతే మీ లైఫ్లతో స్పాయిల్ చేయాల్సిన మాకు అంత అవసరం లేదండి. డెఫినెట్గా మీరందరూ నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈవెన్ మీరందరూ జాబ్లో ఎప్పుడో ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, అయినా సరే ఇక్కడే ఉన్నారు. సో నేను ఎవరిని కూడా ఇది చేయలేదు. ఓకే, సో నేర్చుకుంటారు, నో ప్రాబ్లం అని.
కాబట్టి మీరు వెళ్ళిపోండి, జాబులు కొట్టండి. మోర్ దాన్ ఎనఫ్ 100% ఇక్కడ ఎవరైతే జాబులకి వెళ్తారో 100% వచ్చేస్తుంది, నో డౌట్. మన ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా హై రేంజ్లోనే ఉంది. ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయండి, డెఫినెట్గా జాబ్ కొట్టండి. సో మీకు అన్ని రకాలుగా మా సైడ్ నుంచి కోఆపరేషన్ ఉంటుంది. మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ ఇస్తున్నాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలంటే రెజ్యూమ్ ఇస్తున్నాం. సో మన మాక్ టెస్ట్లు కూడా తీసుకుంటున్నాం. సో అంత హెల్ప్ చేస్తున్నాం. మాక్ టెస్ట్లు కూడా ఇండివిజువల్గా నిన్న మాక్ టెస్ట్లు కూడా తీసుకున్నాం. నా టైంకి అసలు టైం సరిపోదు నాకు. నైట్ 12 గంటలకు కూడా మాక్ టెస్ట్ తీసుకున్నాను నేను నిన్న. ఓకే, నైట్ 11 గంటలకి నాకు 9:30కి ఒక క్లాస్ ఉంది. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ ఫ్యామిలీ కూడా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. 100% మళ్ళీ యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉండాలి రోజు. సో మాకు ఇన్ని ఒక పక్క నుంచి ఆఫీస్లో నుంచి కాల్ వస్తుంది, వాడేదో ప్రాబ్లం అయిందంట, వీడికేదో ప్రాబ్లం అయిందంట, వాడికేదో అర్థం కాలేదంట, వీడికేదో అర్థం కాలేదంట. ఇలాంటివి చాలా ఉంటాయి మాకు. అయినప్పటికీ కూడా ఇన్ని టెన్షన్స్ని, ఇన్ని రోల్స్ని, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని కూడా నేను ఎప్పుడు కూడా పారిపోలేదు, ఎప్పుడు కూడా పారిపోనండి. ఈవెన్ ఎంత కష్టం వచ్చినా సరే నిలబడతాను, స్టాండర్డ్గా నిలబడతాను తప్పిస్తే నేను భయపడను, పారిపోను. ఓకే, ఈవెన్ మీ అందరికీ జాబ్స్ రాకపోయినా సరే నేను మాట్లాడగలను. ఆ కెపాసిటీ నాలో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, సో మీరు ఇమీడియట్‌గా జాబ్స్ కొట్టాలి. అండ్ ఈ జాబ్స్ ఎలా ఉండాలంటే 100% మీ లైఫ్ గేమ్ చేంజర్ కింద ఉండాలి. సో ఇప్పటి వరకు ఏం చేశారో తెలీదు. బట్ ఒక ఇంటర్వ్యూ ఉంది అంటే మాత్రం మీరు ఆ ఇంటర్వ్యూని వదిలిపెట్టొద్దు. షెడ్యూల్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు. షెడ్యూల్ అయినా అవ్వకపోయినా సరే మీ ప్రాక్టీస్, మీ ప్రిపరేషన్, మీ వే ఆఫ్ స్టైల్, మీరు కంప్లీట్‌గా ఒక హీరో డైనమిక్ పర్సనాలిటీ మీలో కనపడాలి. మీలో ఒక కొత్త ఫిగర్‌ని నేను చూడాలి. జాబ్ కొట్టారు అంటే మన ఇన్స్టిట్యూషన్‌కి వచ్చి కప్పు పట్టుకోండి, ట్రోఫీస్ పట్టుకొని వెళ్ళండి. దట్స్ ఇట్. మాకు చాలా ఆనందం. మీకోసమే ట్రోఫీస్ కొన్నాను. ఒక్కొక్క ట్రోఫీ రూ. 1,500 నుంచి 1,600 వరకు ఉంది. కొంతమంది 2,000, 3,000, 5,000 కూడా చెప్పారు. అవే ట్రోఫీస్. ఒక 50 కొనుక్కొనొచ్చాం. ఒక 50 కొనుక్కొనొచ్చామండి. డెఫినిట్‌గా నాకేం అవసరం చెప్పండి, 50కి వచ్చి 50,000, 60,000 డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకోసం. మా ట్రైనింగ్ అయిపోయింది, దట్స్ ఇట్. కానీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 ట్రోఫీస్ కొనుక్కొచ్చాం. మాకేం అవసరం? మాకు ఆల్రెడీ మీ ఫీడ్‌బ్యాక్‌లు దొరుకుతున్నాయి చాలు మాకు. అవి యూట్యూబ్‌లో పెట్టుకుంటాం. బట్ పబ్లిసిటీ కోసం అవసరం లేదు మాకు. సో మీరు ఫస్ట్ జాబ్ కొట్టారు ఎస్ఏపీలో. సో అది గుర్తు కింద ఉంటది మా ఇన్స్టిట్యూషన్ నుంచి. సో లైఫ్ లాంగ్ మీరు ఆ ట్రోఫీ చూసినప్పుడల్లా పలానా ఇన్స్టిట్యూషన్, పలానా చాను ఎస్కే ఉన్నాడని చెప్పి గుర్తుంటది. ఓకే, ఒకసారి కాల్ చేద్దామో, లేకపోతే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కొంతమంది కూడా కాల్ చేస్తా ఉంటారు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా. సార్ మీ మూలంగా జాబ్ వచ్చింది. సో మేము ఇంకా సక్సెస్‌లో ఉన్నాం. సార్ 2 సంవత్సరాలయింది సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. సార్ 3 సంవత్సరాలయింది సక్సెస్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు సార్. మాకు ఫెయిల్యూర్ అయింది సార్, ఈ డాక్యుమెంట్స్ ఫెయిల్యూర్ అయినాయి సార్. సో ఏం చేయమంటారు అని కాల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఇలా కూడా ఉన్నారు. కాబట్టి నేను అదే చెప్తున్నాను. సక్సెస్ అవ్వండి. సక్సెస్ అవ్వండి. మీ మైండ్‌లో ఒకటే ఉండాలి. సక్సెస్ అవ్వాలి. అదే మీ మైండ్‌లో ఉండాలి తప్పిస్తే వేరేది ఉండకూడదు. వేరే ఆలోచన, వేరే థాట్, వేరేది ఎటువంటిది కూడా ఉండకూడదు. 100% మీ మైండ్‌లో ఉండాల్సింది సక్సెస్. సక్సెస్ కొట్టి బయటికెళ్ళాలి. ఇదే తప్పిస్తే వేరే మైండ్‌లో నుంచి తీసేయండి. కంప్లీట్‌గా ఈ తాత్కాలికమైన ఈ ప్రెజర్స్ ఏమైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండండి. ఓకే. సో కరెక్ట్‌గా కూర్చుంటే 30 రోజులు 10,00,000, 30 రోజులు 9,00,000, 30 రోజులు 12,00,000. మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ట్రైనింగ్ ఇచ్చాను. నువ్వు ఏ జాబ్ కొడతావు? ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని కొడతావా? లేకపోతే ఎక్స్‌పీరియన్స్ లేకుండా పెట్టుకొని కొడతావా? ఫ్రెషర్‌గా ఎళ్తావా? ఐ డోంట్ నో. బట్ ఐ నీడ్ జాబ్స్. నాకు జాబ్స్ కావాలి మన ఇన్స్టిట్యూషన్ నుంచి. అది కూడా స్టాండర్డ్‌గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి. అది కూడా మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను రియల్ టైమ్‌లో సక్సెస్ అవుతాను అండ్ జాబ్ కూడా చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ దిస్. సో కాబట్టి మీరు ఎంత త్వరగా జాబ్ కొడతారో అండ్ ఇన్స్టిట్యూషన్‌ని ఎంత పైగా తీసుకొనెళ్తారో అండ్ మీ సక్సెసే మా సక్సెస్. ఎనీ టైమ్ మీరు మాతో మాట్లాడొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫీస్‌కి వచ్చేయండి. ఎక్కడున్నానో కనుక్కోండి. డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చేయండి. మన స్టూడెంట్‌కి కంప్లీట్‌గా ఎనీ టైమ్ నో రిస్ట్రిక్షన్స్. పలానా టైము, పలానా బ్యాచ్, పలానా ఫోన్ నంబర్, పలానా ఉన్నాను, నేను వస్తున్నాను, సార్ ఉన్నారా అని చెప్పి స్టాఫ్‌కి కాల్ చేయండి. యెస్ ఉన్నారు అంటే డెఫినిట్‌గా మీరు వచ్చేయండి. పలానా టైమ్ అపాయింట్మెంట్ పెట్టుకుందాం, డిస్కస్ చేద్దాం. మీ గోల్స్ ఏంటి, ఫ్యూచర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసి సక్సెస్ అవ్వాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి. ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే.
సో కాబట్టి నేను ఇదొకటి చెప్తున్నాను, మీరు వదిలేసినా నేను వదలను అని చెప్పి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎంత త్వరగా సక్సెస్ అయితే మనకంత బెస్ట్. ఆపర్చునిటీస్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ రాబోతున్నాయి రానున్న రోజుల్లో. ఓకే, డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి అండ్ పుష్ చేసుకోండి మిమ్మల్ని. రోజుకి 10 నుంచి 15 అవర్స్ కూర్చోండి, రియల్ టైంలో సర్వే అయిపోతారు. ఇప్పుడే కూర్చోండి, రోజు 10 నుంచి 15 అవర్స్ రియల్ టైంలో సర్వే కాకపోతే నన్ను అడగండి, చెప్పు తీసుకొని కొట్టండి సర్వే కాకపోతే. సో మీరు చెప్పారు నేను 10 నుంచి 15 గంటలు కూర్చున్నాను రోజు, సర్వే కాలేకపోతున్నానంటే సో నా చెప్పు తీసుకొని వచ్చేయండి డైరెక్ట్గా ఆఫీస్కి. కష్టపడేవాడికి రిజల్ట్ రాలేదంటే నేను నమ్మనండి, 100% నేను నమ్మను. ఓకే, కష్టపడేవాడికి అంటే కష్టం అనేది మీ చెమటలు కారిపోవాలి, అక్కడి నుంచి జేబులు తడిచిపోవాలి, ప్యాంట్లు తడిచిపోవాలి, ఆ లెవెల్ ఆఫ్ కష్టాన్ని ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఆఫీస్లో ఉన్న ఏసీ పెట్టుకోను లోపల. సో ఏసీలు బయట ఉంటాయి కానీ ఆఫీసులో పెట్టుకొని నేను ఆఫీస్లో ఏసీగా ఫ్యాన్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ రావాలి మన దగ్గర నుంచి, ఆ కసి రావాలి. ఆ కసి వచ్చింది అంటే ఆటోమేటిక్గా నువ్వు 10 చేయాల్సిన బదులు 30 చేసి పెడతావు. సుఖానికి అలవాటు పడొద్దండి. సో నాకున్న లెవెల్స్కి నాకు మోర్ దాన్ ఎనఫ్. సో నేను ఎంతో ఎర్న్ చేసుకున్నా, నాకు ఎన్నో ప్రాపర్టీస్ కూడా కొనుక్కొని కూర్చొని ఉన్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఇన్స్టిట్యూషన్కి ఎంతైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్లో పెట్టేస్తున్నాం. అవన్నీ స్టూడెంట్స్ కోసం పెడుతున్నాం. స్టూడెంట్స్ ప్రయోజనాల దృష్ట్యా మనం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. సో జస్ట్ బ్రాండ్ అవేర్నెస్. సో ఐ డోంట్ నీడ్ ఎనీ పెన్నీ. నాకు మనీతో పని లేదు. నాకు ఏంటంటే అవేర్నెస్ కావాలి, స్టూడెంట్లో అవేర్నెస్. సో నేనంటే ఏంటో తెలియాలి జనాలకి. అట్ ది సేమ్ టైం నాలో లేని క్వాలిటీస్ని కూడా క్రియేట్ చేసుకోవాలి అండ్ నాకంతా నేను సెల్ఫ్గా జనరేట్ అవ్వాలి. కాబట్టి ఆ వేలో నేను ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. ఒక కంపెనీని క్రియేట్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి హోప్, నా వల్ల అవుతుందా అనుకున్నాను. ఇన్ని ఇన్స్టిట్యూషన్లో నేను సెటప్ చేయగలను కానీ బట్ చేయగలిగాను. ఎందుకు? ఒక ప్లానింగ్, ఒక డిసిప్లిన్. సో ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆలోచన. ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఎలా సక్సెస్ అవుతాం అని ఆలోచించాం. అంతే, అడ్డదారిలో నేను చూస్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. అడ్డదారిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎప్పుడు కూడా అడ్డదారిలో వెళ్ళలేదు. సో ఓన్లీ స్ట్రైట్ వే. జాబ్ కొట్టాలన్నాం, కొట్టాం. జాబ్లో సర్వే అవ్వాలి. ఈ జాబ్ ఫస్ట్ నాకు ఇబ్బంది అనిపించింది, 100% జాబ్లో నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఫస్ట్ 15 రోజులకి 20 రోజులకే ఏమీ అర్థమయ్యేది కాదు, ఏమీ రాదు, తిట్టుకునేవాళ్ళు. అయినప్పటికీ కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ జాబ్. జాబ్ చేశాను కాబట్టి ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేశాము, మాట్లాడాము, దెబ్బలు తిన్నాం, ఆ చెంప బద్దలు కొట్టుకున్నాం, ఈ చెంప బద్దలు కొట్టుకున్నాం, అర్థం కాలేదు, 10 రోజులు కూర్చున్నాం. అప్పుడు ఈ సక్సెస్ వచ్చింది. అదే నేను జస్ట్ నేను ఈ వేలో ఆలోచించుంటే, షార్ట్ కట్ వేస్, ఈ ప్రాక్సిస్ రూట్స్, ఈ రూట్లో ఆలోచించుంటే నేను ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని. ప్రాక్సిస్, ఈ షార్ట్ కట్ వే, కాపీ మెథడ్, కంటెంట్ కాపీ కొట్టడం, సో మన వేరే వాడిని ఎవడో చెప్పిన దాన్ని మన దాంట్లో పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తుంటే, ఇలాంటి దొంగతనాలు చేస్తుంటే ఈ పాటి నేను సక్సెస్ అయ్యేవాడినే కాదు ఎప్పుడు కూడా. నేను స్టిల్ చెప్తున్నానండి, నేను ఎంత పని చేశానంటే మార్నింగ్ నుంచి నైట్ 2 గంటల వరకు 3 గంటల వరకు పని చేస్తాను. ఓన్లీ 5 అవర్సే పడుకుంటాను. ఆఫీస్ పని ఎంతైతే మీతో మాట్లాడితే, ఎంతైతే ట్రైనింగ్ ఇస్తా అంతే పర్ఫెక్షన్ కూడా ఆఫీస్లో ఉంటుంది. ఎవడో కూడా నన్ను ఒక మాట కూడా ఎత్తాడు. నువ్వు చేయట్లేదురా అని ఒక్కడు ఎవడో కూడా ఒక మాట మాట్లాడు. అంతే పర్ఫెక్షన్. ఆఫీస్ జాబ్ చేస్తాను, అంతే పర్ఫెక్షన్. ఫ్యామిలీతో ఉంటాం, అంతే పర్ఫెక్షన్ మీతో కూడా స్పెండ్ చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ 100 మంది ఉంటే దాంట్లో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 10 మందో డెఫినెట్గా దాంట్లో అర్థం కాకపోవచ్చు. మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, కానీ ట్రైనింగ్ ఒకటే అందరికీ కూడా. అది కూడా ఆలోచించుకోండి. సక్సెస్ అవ్వండి. ఎంత త్వరగా మీరు సక్సెస్ అయితే మాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది, చెప్పాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫస్ట్. సో అండ్ ఆ సక్సెస్ రేట్ మీకు పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తుంది, మాకు పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తుంది. మీ పాజిటివ్ సక్సెస్, మీ వైబ్రేషన్స్ ఏవైతే మాకు తగలాలి, అవి టచ్ అప్ అవ్వాలి అండ్ అప్పుడే మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మీ పాజిటివ్ వైబ్రేషన్గా మీరు ఇచ్చే నెగిటివ్ కామెంట్స్ మాకు పాజిటివ్ అవ్వలేవు. మీరు ఒకవేళ మాకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు and you are completely disappointed with our training and whatever it may be, other factors are there, definitely we will not be successful in future, definitely we will stop our business. సో మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు తగిలితే అవి మా ద్వారా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అవే పాజిటివ్ వైబ్రేషన్తోనే ఇక్కడికి వచ్చాము. ఇంత సక్సెస్ని రీచ్ అయ్యామంటే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, స్టూడెంట్ అర్థం చేసుకోవడం, స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పడం, సో ఇవి ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది సాఫ్ట్వేర్ కోర్సులు అండి. బయటకు వెళ్తే, బజార్లోకి వెళ్తే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొహం కూడా చూడరు. అసలు ట్రైనర్ అడ్రస్, ఫోన్ నెంబర్లు కూడా ఉండవు ఇంకా. అంతే, ట్రైనింగ్ అంటే ట్రైనింగ్, దట్స్ ఇట్.
బట్ ఎవరిని కూడా అలా చేయలేదు మనం. సో అది కూడా స్పెసిఫిక్గా మీ 11th బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇంటరాక్షన్ గ్రూప్లు ఇచ్చి సో దాన్ని మీరు ప్రిపరేషన్ అవ్వండి అని చెప్పి ఇక్కడే కూర్చొని మధ్యలో నాకు టైం లేకపోయినా సరే ఐఎమ్ స్పెండింగ్ మచ్ టైం విత్ యూ గైస్. ఆలోచించుకోండి. సక్సెస్ రావాలి అంటే రావాలి. వేరే ఆలోచన మైండ్లో తీసేయండి. ఈ రోజు కూర్చోండి. సక్సెస్ అయ్యేదాకా మీరు ఆ భోజనం తప్పిస్తే ఇంకా వేరే ఆటలు ఆలోచించకూడదు. ఇంకా వేరే ఆలోచన మీ మైండ్లో తీసేయండి. కంప్లీట్ నల్లిఫై చేసేయండి. దాన్ని పట్టుకొని జీరో. జాబ్ వచ్చిన తర్వాత మాట్లాడండి. జాబ్ కొట్టిన తర్వాత మాట్లాడాలి. జాబ్ కొట్టకుండా ఏది మాట్లాడకూడదు. జాబ్ కొట్టి మాట్లాడండి. మీరు ఏంటో చూపించండి. దట్స్ ఇట్. సో వణికిపోవాలి అందరూ కూడా. మిమ్మల్ని ఎక్కిరించిన వాళ్ళందరూ కూడా వణికిపోవాలి. మీరంటేనే భయం పుట్టాలి. ఆ రేంజ్కి వెళ్ళండి. సక్సెస్ అవ్వండి. మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నా నాకేం మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ పెడితే వీడు ఫీల్ అవుతున్నాడు ఏంటి? నో 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 నో. స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి. ఎప్పుడు ఒక సెటైన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత, ఒక సెటైన్ రేంజ్ గెయిన్ చేసిన తర్వాత. నువ్వే సక్సెస్ కాలేకపోయాక నీ స్టూడెంట్ని ఏం నువ్వు మోటివేట్ చేస్తావు? అది నా పాయింట్. ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్తోనే చాలా మందిని స్టూడెంట్స్ని మనం ఇచ్చేయలేం, పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేం. అలాంటప్పుడు ఇంకా నువ్వు క్రియేట్ చేసి అమ్మనా బూతులు తిట్టించుకొని వాటితో ఎందుకు ఇదంతా మనకి? అది నేను చెప్పేది. సక్సెస్ అవ్వండి. మీరు సర్వైవల్ అవ్వండి. సర్వైవల్ అయిన తర్వాత మీ ఇష్టం. మీరు అమెరికా వెళ్తారు, ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని ఏం పెట్టుకున్నా మాకు ఏం ప్రాబ్లం లేదు. ఇదే నేను చెప్పేది అందరికీ కూడా. బట్ సో నా సైడ్ నుంచి ఇది. సో మీరు ఈ మోటివేషన్ని మీరు సీరియస్గా తీసుకోండి. 100% జాబ్ కొట్టండి. జాబ్ కొట్టి నాతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ గైస్, విల్ సీ టుమారో.